హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మీరు చూస్తున్నది శ్రీకాకుళంలోనే ఫేమస్ టెంపుల్ అయినటువంటి శ్రీకూర్మంలో శ్రీ కూర్మనాథ స్వామి టెంపుల్. ఇది చాలా పురాతనమైన టెంపుల్, చాలా ఫేమస్ అయిన టెంపుల్. దీని ప్రత్యేకత ఏంటంటే శ్రీ మహావిష్ణువు అవతరించిన అవతారాలన్నింటిలో ఇది వన్ ఆఫ్ ది అవతారం. చూసారు ఇక్కడ స్క్రీన్ మీద ప్రస్తుతం కాశీ ద్వారం. ఇది చాలా పురాతన ఆలయం అయినటువంటిది కావడం వల్ల పూర్వం ఋషులు మునులు దీని ద్వారా దర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేవారు. చూడండి ఒకసారి చూస్తున్నారా? ఈ గుడి మొత్తం రాతి కట్టడం ఉంటుంది, చూసారు కదా. ఈ మార్గం ద్వారా పూర్వం మునులు ఋషులు వచ్చి ఈ ఆలయ దర్శనం చేసుకొని వెళ్ళారు. అంతేకాదు ఈ ఆలయం ప్రాంగణం కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. చూసారా? ఆలయం బ్యాక్ సైడ్ మొత్తం కూడా అంతా రాతితో చెక్కబడిన ఆలయం. ఇది మొత్తం రాతి చెక్కడం ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. అంతేకాదండి, ఈ ఆలయాన్ని ఆనుకొని ఆలయం పక్కనే కూర్మాలు ఉంటాయి. తాబేళ్ళు పెంచే ఒక పార్క్ ఉంటుంది. ఇక్కడ చాలా తాబేళ్ళను కూడా పెంచుతారు. ఒకసారి నెక్స్ట్ మీకు కనిపిస్తుంది, స్క్రీన్ మీద చూడండి. చూసారు కదా, కనిపిస్తుందా? ఎవరికైనా దొరికినా సరే తాబేళ్ళు ఇక్కడ తెచ్చి, ఈ రకమైన నక్షత్ర తాబేళ్ళు తెచ్చి ఇక్కడ అప్పచెప్తే వాటిని పెంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అంతే కదండి. చూసారా? శ్రీ మహావిష్ణువు అవతరించిన అవతారాలన్నింటిలో ఎటువంటి రాక్షస సంహారం లేకుండా అవతరించిన అవతారం ఇది. మీరు పురాణంలో చూసినట్లయితే ఈ విషయం ఖచ్చితంగా ఉంటుంది. అన్ని అవతారాలు కూడా ఏదో ఒక రాక్షస సంహారం ఉంటుంది, కానీ ఈ యొక్క అవతారంలో మాత్రం ఎటువంటి రాక్షస సంహారం కూడా ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఒకసారి. వీడియో చాలా లాంగ్.